నమస్తే భాయిజాన్. నమస్తే నమస్తే. మీ పేరు? అక్బర్ ఖాన్. అక్బర్ ఖాన్. మహమ్మద్ అక్బర్ ఖాన్. మీరు పనసకాయ అమ్ముతున్నారు. పనసకాయల వల్ల బెనిఫిట్ ఏంది? పనసకాయ బెనిఫిట్ అంటే తినడానికి బెనిఫిట్ చాలా ఉంటాయి సార్ ఇందులో. విటమిన్ సి, మళ్ళీ కొంచెం డైజెషన్ కోసం బాగుంటుంది. దాని తర్వాత అంటే ఎక్కువ తినడం అనే దానికల్లా ఒక ఏదైనా ఎక్కువ తింటే ప్రాబ్లం అవుతుంది. కొన్ని తింటే దానికి ఏదో ప్రాబ్లం కాదు. అదే పనసపండు చాలా ఇది ఉన్నాయి, అంటే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అంటే 32 years నుంచి అమ్ముతాను జాక్ ఫ్రూట్. అంటే చాలా ఒక 10 years 6 years బ్యాగ్ అంత సెల్ లేదు, ఇప్పుడు సెల్స్ ఎక్కువ అయిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు? ఇది బెంగళూరు నుంచి వస్తుందండి. పంతొట్టి, కేరళ. కేరళ పంతొట్టి. అంటే మంచి కాయ అంటే బెంగళూరు కాయ ఉంటుంది. తమిళనాడు కొంచెము టేస్ట్ తక్కువ ఉంటుంది. బెంగళూరు కాయ అంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకు? వాతావరణం బట్టా? వాతావరణం మొదటి నుంచే ఈ టేస్ట్ కొంచెం బాగుంటుంది కాయ. ఎలా అయితే నీచువీడు కాయ ఎలా ఉంటుంది, మామిడి పండు, అలా ఇది బెంగళూరు నుంచి బాగుంటుంది. కాకపోతే చాలా మంది ఇప్పుడు తింటున్నారు, తింటే కూడా ఆరోగ్యం బాగా, ఇది మంచిది. చిన్న పిల్లలకు కూడా తినపెట్టవచ్చు, ఎందుకంటే ఇది ఆర్గానిక్. ఈ స్ట్రీట్ వెండింగ్ అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 32 years. 32 years నుంచి ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడే. ఇది ఈఎస్ఐ హాస్పిటల్ కదా? ఈఎస్ఐ హాస్పిటల్ ఇది, యూనాని హాస్పిటల్ ఇది. నాది ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన ఉంటుంది. ఓకే. నా షాప్. ఓకే. హోల్సేల్ కూడా ఉంది, రీడల్ కూడా అమ్ముతాము. ఓకే. ఒక లారీ పనసకాయలు అంటే ఎంత ఖర్చు రావచ్చు? ఒక లారీ అంటే మినిమం 12 టన్నులు 18 టన్నులు వస్తుంది సార్. 12 అంటే అంతా తీసుకురాము మేము, 4 tons 5 tons అట్లా. ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువ ఉంది. ట్రాన్స్పోర్టింగ్ 5 rupees 4 rupees కేజీ పడుతుంది. అంటే ఓకే. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది, మీరు ఎంతకు అమ్ముతున్నారు? ఇది 700 grams ఉంటుంది సార్. 700 grams. 700 grams కాటా చేసుకోవచ్చు. 700 grams కాటా ఉంటుంది. ఈ బాక్స్ మేము అంటే ఇది 600 grams ఉంటుంది. ఇది మేము 100కి అమ్ముతున్నాము, 80కి కూడా అమ్ముతున్నాము. 80కి 100కి అమ్ముతున్నారు. ఇప్పుడు సపోజ్ ఈ కాయ ఉంది, ఈ కాయలో ఎన్ని దబ్బలు వస్తాయి? ఒక్కొక్క కాయలో ఎన్ని దబ్బలు రావచ్చు? అలా అంటే అది కాదు, 10 కిలోలకి కాయ 10 కిలోలకి 4 kgs వెళ్తుంది, 4-5 kgs వెళ్తుంది. ఇది మామూలు చేత్తో ఓపెన్ చేస్తే మీకు ఏమన్నా మడ్డ అండుతుందా? ఇది నూనె ఉంటుంది సార్. నూనె రాసుకొని మీరు ఇది కొబ్బరి నూనె వేసుకుంటే, ఇలా వేసుకుంటే ఇది జిగ్ అనేది పట్టదు. ఒకసారి చూపిస్తారా? ఇది ఎట్లా ఉంటుంది కదా, ఇది ఓకే. కొంచెం ఫ్రీగా మీకు ఆ జిగురు అనేది పట్టకుండా మీరు కొబ్బరి నూనె వేసుకుంటారు. ఇలా చేసి అంటే ఇది ఏంటంటే కట్ చేసేదానికి ఇది నూనె పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. ఇలా దాంతోపాటు చూడొచ్చు, పనసపండులో నుంచి దబ్బలు ఎట్లా తీస్తున్నాడో చూడొచ్చు. మీకు పైన చూడటానికి చాలా పొలుసులుగా ఉంటుంది పనసపండు, కానీ దాన్ని విప్పి చూస్తే మనకి వచ్చే దబ్బలు అవి ఎంతో స్వీట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్కి మంచిది, డైజెషన్, అలాగే రక్తాన్ని ఒడగట్టుతుందంట. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పనసపండు వల్ల. కాబట్టి ప్రతి ఎండాకాలం పనసపండు అనేది నార్మల్గా మీకు దొరికిన చోట దొరికిన హార్ట్ పేషెంట్ కూడా తినొచ్చు, షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు. ఎలా అంటే
డ్రైలో ఉంటే బాగుంటుంది. షుగర్ పేషెంట్కి ఇది కూడా చెట్టుదే కదా. 100% న్యాచురల్ ఇది. న్యాచురల్ ఆర్గానిక్ అంటే దీనికి నేచురల్ అంటే ఏంటంటే అడవిలో ఉన్న చెట్టుకి కట్ చేస్తాము. ఓకే. ఇదంటే దీనికి హైబ్రిడ్ కాలేదు ఇంకా. ఇది ఇప్పుడు అన్ని హైబ్రిడ్లు అయిపోతాయి కానీ ఏదైతే ఆర్గానిక్ ఫ్రెండ్. బెంగళూరు కాయ అంటే ఆర్గానిక్ ఉంటుంది, తమిళనాడు కాయ ఉంటే కూడా ఆర్గానిక్ ఉంటుంది. పనస పంటలో ఇంకా హైబ్రిడ్ కాలేదు. అంటే ఇది 6-8 ఇయర్స్కే పంట పండుతుంది, కాయ వస్తుంది. అప్పటిదాకా రాదు. మామిడి పండు అంటే 4 ఇయర్స్కి అవుతుంది. ఓకే. 100% మనకి న్యాచురల్ పండు, అలాగే న్యాచురల్గా పండించిన పనసకాయ అంటున్న స్ట్రీట్ వెండర్. ఇలాంటి సమాచారం కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ స్వరం. నేను మీ యాంకర్ అర్జున్ రెడ్డి. థ్యాంక్ యూ.